బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పు పైన హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 కి సంబంధించి ఇంటిగ్రిటీని, ట్రాన్స్పరెన్సీని సరిగ్గా పాటించలేదని వాళ్ళంతటా వాళ్ళే ఓన్ రూల్స్ని బ్రేక్ చేశారని చెప్పి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి ఆ తీర్పు మేరకి ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళకండి, వారిని ఇంటర్వ్యూ చేయకండి, ఉద్యోగాల్లో నియమించకండి అనేటువంటి ఆ తీర్పు పైన ఇప్పుడు స్టే విధించింది. అంటే నియామకానికి ఒక రకంగా మార్గం సుగమమైనట్టుగానే భావించాలి. గ్రూప్ 1 టీజీపీఎస్సీ అపీల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణని అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది డివిజన్ బెంచ్. తుది తీర్పుకు లోబడి తదుపరి తీర్పు నిర్ణయం ఉంటుందని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో నియామకాలకు దీంతో అడ్డంకి తొలగినట్టయింది. సో గ్రూప్ 1 ర్యాంకర్లందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. టీజీపీఎస్సీ కమిషన్కి కూడా ఇది ఒక గుడ్ న్యూస్గానే భావించాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ప్రజెంట్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ డిసిషన్ని స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. అంటే అక్కడ ఏదైతే బ్రేక్ పడిందో ఆ బ్రేక్కి ఇప్పుడు అడ్డంకి తొలగినట్టుగానే భావించాలి. సో వెంటనే ఈ వారం 15 రోజులు ఇంకా అవకాశం ఉంది. అక్టోబర్ 15 వరకు అంటే ఓ 15 రోజులు ఉంది. దాదాపుగా ఇంటర్వ్యూల ప్రక్రియ కూడా ఒక రకంగా ముగిసిందని చెప్పాలి. దానికి మళ్ళీ వేగవంతం చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇది నిజంగా ఒక బూస్ట్ అనుకోవాలి టీఎస్పీఎస్సీకి. ఎందుకంటే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కాస్త ఊరట. ఈరోజు టీఎస్పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు నెక్స్ట్ మంత్ 15th వరకు వీరికి అవకాశం దక్కనుంది. హైకోర్టు గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు ఎలా ఉందంటే 90 రోజుల లోపల ఖచ్చితంగా ఈ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామిన్ చేయాలి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు. ఈ అంశం పైన హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ప్రతిపక్షాల నుంచి. నిరుద్యోగులు కూడా స్వాగతించారు. కానీ దీంట్లో ఒక చిన్న మెలిక ఏంటంటే ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి వారి సంగతి ఏంటి, వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇదంతా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది నిరుద్యోగులు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. పేపర్లను అమ్ముకున్నాయి, సక్రమంగా జరగలేదు, ఒకే సెంటర్ లో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఒకే రూమ్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయ్యారు అనేటువంటి ఆరోపణలు రావడంతో హైకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్. మరి సింగిల్ బెంచ్ ను తప్పుపడుతూ దాన్ని ధర్మాసనం దాన్ని సస్పెండ్ చేసింది. కాబట్టి నెక్స్ట్ టీజీపీఎస్సీ స్టెప్ ఎలా ఉండనుంది అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే రీవాల్యుయేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మరి దానికి ఛాలెంజ్ చేస్తూ ఈ రోజు పోవడంతో దానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. మొన్ననే టీజీపీఎస్సీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 కు సంబంధించి వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇక దీనికి చాలా ఫాస్ట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. టీజీపీఎస్సీ మూవ్మెంట్ చూస్తా ఉంటే 15 వరకు అవకాశం ఉంది, అక్టోబర్ వరకు. అక్టోబర్ 15 లోపల ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వీళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఇది కాస్త ఎలాంటి దారి తీస్తుందో చర్చ అయితే కొనసాగుతుంది. నిరుద్యోగులు కూడా సింగిల్ బెంచ్ తీర్పుని టీజీపీఎస్సీ తప్పుపడుతూ డివిజనల్ బెంచ్ కి వెళ్ళడం పైన వీళ్ళు కూడా మళ్ళీ వెళ్తా ఉన్నారు. యథావిధిగా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కన్సిడర్ చేయాలి, రీవాల్యుయేషన్ అనేది జరగాలి, రీ ఎగ్జామ్ అని జరగాలి. సో వాళ్ళ నుంచి కూడా ప్రతివాదనలో వినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇది టీజీపీఎస్సీ కాస్త ఒక ఊరట 100%. మరి ఒకసారి మనతో పాటుగా ఇంద్రకుమార్ నాయక్ నిరుద్యోగి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. ఇంద్రకుమార్ గారు, సో గతంలో మీకు వచ్చినటువంటి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మేరకి ఈ యొక్క నియామకాన్ని రీవాల్యుయేట్ చేయాలి, రీవాల్యుయేషన్ చేసి ఎగ్జామినేషన్లో మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, లేని ఎడల మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజులు అయిపోవాలి. దానికి కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే ఇంటిగ్రిటీ ఫాలో అవ్వలేదని, కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయారని, ఓన్ రూల్స్ని బ్రేక్ చేసే రకంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆ డెసిషన్ పైన స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. అంటే ఆల్రెడీ ర్యాంకర్లుగా ఉన్న వారందరికీ మార్గం సుగమం అయిపోయింది. టీజీపీఎస్కి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎలా చూస్తారు దీని తీర్పుని? ఏదైతే ఇవాళ ఇచ్చిన తీర్పు అందరూ శిరసావహిస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ ఓన్లీ స్టే మాత్రమే ఇచ్చింది. సరే వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చుకుంటారా, ఇంటర్వ్యూ చేసుకుంటారన్న తర్వాత పెడితే ఏపీ సంబంధించిన కేసుకుంటే 2018లో జరిగిన అపాయింట్మెంట్స్ ఉద్యోగాలు వచ్చినా కూడా ఇవాళ వాళ్ళ కేసులు ఏమంటే కోర్టులో ఏమంటే తిరుగుతున్నారు. దయచేసి టీజీపీఎస్ ఒకటే చెప్తున్నాము,
ఈ ప్రక్రియని ముందు కనుక సాగితే రేపు ఉద్యోగాలు పోతే టీజీపీఎస్సీ నిరుద్యోగులు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటికి 2018 నుంచి ఏపీలో జరిగిన నోటిఫికేషన్ ఇంకా కోర్టుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జీతాలు ఇచ్చి కొన్ని నెలలు ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా హైకోర్టులోనే ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ముందుకు సాగితే రేపు నిరుద్యోగులకు కానీ ఏవైతే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాము, ఈ ప్రక్రియ ముందు కొనసాగకూడదు. ఎందుకంటే 14 క్వశ్చన్లు తప్పులున్నాయి, అన్ని విధాల జియో 29 ఉంది, అన్ని విధాలుగా దాదాపుగా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది రావడము, తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా తక్కువ అన్యాయం జరగడం, ఇలాంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఈ గ్రూపంలో ముందుకు సాగితే ఇంకా ప్రమాదకంగా మారుతుంది. రేపు డివిజన్ బెంచ్ మీద మేము కూడా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తే చాలా ఇబ్బంది పడుతుందని కోరుతున్నాను. ఇంద్ర కుమార్, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫినిష్ అయిపోయా గ్రూప్ ర్యాంకర్లకు సంబంధించి? ఇంటర్వ్యూస్ లేవన్నా, మనకు ఇంటర్వ్యూస్ లేదు. తెలంగాణ గ్రూప్ లో ఇంటర్వ్యూస్ తీసేశారు. ఏంటంటే ఒక ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ చాలు, ఫిజికల్ టెస్టులు అయిపోయినాయి. కాబట్టి రేపు ఇచ్చినా కూడా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినా కూడా రేపు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఉద్యోగాలు ఊడిపోయి తగ్గితే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి.